2023కి సంబంధించి నేషనల్ అవార్డ్ అయితే ప్రకటించారు. ఏ యాక్టర్లకు వచ్చాయి, ఏ సినిమాలకు వచ్చాయి, ఏ న్యూ డైరెక్టర్లకు వచ్చాయి అనేదన్నమాట డీటెయిల్గా ఒక లిస్ట్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు అనమాట దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ కింద 12th ఫెయిల్ మూవీకి అయితే నేషనల్ అవార్డ్ అయితే వచ్చింది. అలాగే ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ కింద జవాన్ షారుఖ్ ఖాన్ గారికి, అలాగే 12th ఫెయిల్లో విక్రాంత్ మూసీ గారితో ఉన్నారు, ఆయన కూడా వచ్చింది. ఉత్తమ నటి కింద రాణి ముఖర్జీ గారికి అయితే వచ్చింది. ఆవిడనమాట మిస్టర్ చాత్రస్ నార్వే మూవీలో అనమాట ఆవిడైతే యాక్ట్ చేశారు. ఆ తర్వాత బెస్ట్ డైరెక్టర్ 2018లో కేరళలో బాగా వరదలైతే వచ్చాయి, దాని కారణంగా చాలా మంది అయితే మరణించారు. అయితే దాని అనమాట ఒక మూవీలో సుదీప్తో సేన్ గారు అనమాట డైరెక్ట్ చేశారు. ఆ మూవీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది బెస్ట్ డైరెక్టర్గా. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విజయ్ రాఘవన్ పోకలా మూవీకి, ఆ తర్వాత భాస్కర్ పార్కింగ్ మూవీకి, ఇది ఒక తమిళ మూవీ. ఆ తర్వాత బెస్ట్ తెలుగు ఫిలిం భగవత్ కేసరి బాలకృష్ణ గారు, ఈ మూవీని అనిల్ రావుపూడి గారు అయితే డైరెక్ట్ చేశారు. దీంట్లో కొద్దిగా మెసేజ్ అయితే ఉంది, దాని అనమాట చాలా మంది ఎక్కించుకున్నారు. ఆ రకంగా ఈ మూవీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది. ఆ తర్వాత బెస్ట్ తమిళ ఫిలిం పార్కింగ్ మూవీ చెప్పారు, ఇందాక కూడా ఆ మూవీకి ఒక అవార్డు అయితే వచ్చింది. ఆ తర్వాత బెస్ట్ హిందీ మూవీ కతల్, ఆ తర్వాత బెస్ట్ మలయాళం ఉలుజుకు, ఆ తర్వాత బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ వాతి మూవీకి, అలాగే హర్షవర్ధన్ యానిమల్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తారు వాళ్ళు. ఆ తర్వాత బెస్ట్ రచయిత అంటే లిరిక్స్ అయితే రాస్తారు, పాడేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కానీ దాన్ని రాసేవాళ్ళు ఇంకోళ్ళు అయితే ఉంటారు. ఆ బలగం మూవీ ఊరు పల్లెటూరు సాంగ్ అయితే ఉంటుంది, ఆ సాంగ్ అయితే అదిరిపోయింది. అప్పుడు అనమాట ఆ సాంగ్ తెగ ఫేమస్ అయింది, చాలా మందికి అనమాట బాగా ఎక్కింది. తరువాత బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ జవాన్ మూవీలో అనమాట శిల్పారావు గారికి అయితే వచ్చింది. చెలియా సాంగ్ అయితే ఉంటుంది, ఆ సాంగ్ అనమాట ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత రోహిత్ బేబీ మూవీలో ప్రేమిస్తున్న సాంగ్ అయితే ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం అదిరిపోతుంది, చాలా మంది ఎమోషన్ అయిపోతారు. ఆ రకంగా ఇన్ని సినిమాలకి ఇన్ని మ్యూజిక్ డైరెక్టర్ అయితే వచ్చాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే మంచి సినిమాలకే వచ్చాయి. నాకు ఒకటి అనిపించింది భయ్య, జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ గారు అంత ఏమి యాక్టింగ్ చేశారు, ఆయనకి ఎందుకు వచ్చింది అని నాకు అనిపించింది. ఈ సినిమాలు కాకుండా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా ఇంకెవరికైనా వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నారో ఆ పర్సన్ పేరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.